మత్తులో తన భర్త ఉన్నాడని తాగాడు గనక రాత్రి మాట్లాడట అర్థం చేసుకోవడానికి చెప్పి ఉదయం మత్తు తగ్గేదాకా ఆయన అతని భార్య అతనితో ఈ సంగతులు తెలియజెప్పాను. భయము చేత అని చెప్పింది. ఏమని చెప్పింది? ఉదయం మత్తు తగ్గేంత వరకు ఆమె ఏమి చెప్పలేదు. ఆయన మత్తులు ఉన్నాడు, తాగాడు, ఆయనకి ఏం చెప్పినా అర్థం చేసుకోలేడని చెప్పి ఏం చేశాడంటే పొద్దున ఉదయం చెప్పింది ఆయన ఏమండి, ఆయన దేవునితో నడిచేవాడు, దేవునిలో ఉండేవాడు, నువ్వు ఇలా అన్నావు కదా, తప్పు కదా అని చెప్పి ఈయన భయపడిపోయాడంట. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏమైపోయాడంటమ్మా? గట్టిగా చెప్పండి, ఏమైపోయాడంట? భయపడిపోయాడట. కింద చదువుకుంటూ వస్తే ఈయనకు మత్తు దిగింది కదా. ఈ మత్తు దిగిన తర్వాత చెప్పింది రాత్రంతా తాగుబోతుడు మంత్రిగా కాండమాడుతూ ఉన్నాడు, ఈ మత్తులు చెప్తే అర్థం చేసుకోలేడు అని నీతి మంత్రాలు ఉదయం లేచిన తర్వాత మత్తు తగ్గిన తర్వాత చెప్తుంది. ఏమని చెప్తుంది? ఆ సంగతులు తెలియజెప్పగా భయము చేత తన గుండె పగిలెను. నువ్వు పలికి మాలను తిట్టావే. ఆయన ఎవరు తెలుసా? దేవుని చేత అభిషేకించబడినవాడు, దేవుని ఏర్పాట్లో ఉన్నవాడు. నువ్వు తాగిన మత్తులో లేకపోతే ఎట్లా మాట్లాడావో తెలియదు, ఎవరితో మాట్లాడావు? భూమి ఆకాశాన్ని సృష్టికర్త అయిన దేవుని వెంబడిస్తున్న ఆయనని నువ్వు మాట్లాడావు. ఇదిగో నువ్వు తాగి నువ్వు పనికి మాల బుద్ధి తెచ్చుకుని నువ్వు చేసేవాడి, ఎందుకు చేసావు? ఒకవేళ ఆలోచించకుండా మాట్లాడగలంటే మళ్ళా ఆ రోజు వెంటనే గుండె బిగిసుకపోయిందంట. చప్పట్లు కొడతాను గట్టిగా చప్పట్లు కొడతాం మాత్రం. హల్లెలూయా. చదువు కింద చదువు. 10 దినములైన తరువాత దేవుడు ఇదిగో అభిషేకించబడిన వాళ్ళని మాట్లాడాడు కనుక, అభిషేకించబడిన వాళ్ళు లెక్క లేకుండా చేశాడు కనుక, ఈ నీతి మంత్రాలు క్షమాపణ అడిగితే కూడా మాట్లాడు కనుక 10 రోజుల తర్వాత అతని దేవుడు మొత్తితే ఆయన చనిపోలేను. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలా? తాగుబోతులకి దేవుని విలువ తెలియదు, పనికి మానవునికి దేవుని విలువ తెలియదు, లేదంటే దుర్మార్గులకు దేవుని విలువ తెలియదు, దేవుని పాపములు చేసే పాపములు చీకట్లు చిందులని దేవుని విలువ తెలియదు. ఇది తాగుబోతుడు కనుక భార్య విలువ తెలుసుకోలేదు, దేవుని విలువ తెలుసుకోలేదు కనుక మత్తు పదార్థంలో తాగి పన్నులాడి ఇష్టం వచ్చినట్టు యావలు చేసి దేవుని అభిషేకించబడిన వాళ్ళని తెలితే దేవుడిని మత్తు తగ్గేంత వరకు ఉండి ఈ విషయం చెప్పితే తర్వాత గుండె గట్టిగా రాత్రిలాగలి 10 రోజుల తర్వాత దేవుడు మొత్తితే ఆయన చనిపోయాడని బైబిల్ చెప్తుంది. దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మన వ్యక్తిగతంగా చెప్పే వాక్యం కాదు. ఇది బైబిల్ గ్రంథంలో కొన్ని వేల సంవత్సరాల కింద దేవుడు రాయించిన లేఖనం ఇది. అందుకొనికే తాగిపోతులకు దేవుని రాజ్యం లేదు. తాగేవాడు కట్టడి తప్పుతాడని బైబిల్ చెప్తుంది. తాగిపోతుల గురించి నాకు మస్తుకు తెలుసు. నేను మా నాయన 30 సంవత్సరాలు తాగాడు కనుక ఈ తాగిపోతుల గురించి నాకు మస్తుకు తెలుసు. తాగిన తర్వాత ఏం మాట్లాడతారో, కూతురుతో ఏం మాట్లాడతారో, తర్వాత కొడుకుతో ఏం మాట్లాడతారో, తర్వాత భార్యతో ఏం మాట్లాడతారో, వాళ్ళకి ఏమవుతుందో తెలియదు. నేను మా నాయనతో ఉన్నప్పుడు చూశాను. నేను కర్నూలు పోయిన తర్వాత 1995 సంవత్సరంలో నేను అమ్మాలు పనిచేస్తున్నప్పుడు అమ్మాలలో రకరకాల మనుషులు, రకరకాల కులవాళ్ళు. నేను అప్పుడు చిన్న వయసునది. నేను వాళ్ళప్పుడు అమ్మాలు పనిచేసినప్పుడు నన్ను కళ్ళు పుట్టలకు తీసుకుపోయినారు, వ్యభిచార పుట్టలు కూడా తీసుకుపోయి నేను చిన్న వయసులో అప్పుడు అది 1995 సంవత్సరాలు. వాళ్ళు కళ్ళు పుట్టలకు తీసుకుపోయినారు, సరాయి కాడికి తీసుకుపోయినారు, సీపిలికలకు తీసుకుపోయినారు. వీళ్ళు ఏమైతారంటే ఫస్ట్ రౌండ్ వేస్తారు, తాగుతారు, తాగేది ఒక రంగు 2వ రౌండ్ అయిపోయిన తర్వాత కేకుల మీద కాలు పెడతారు, అక్కడ సప్లైమ చేసేవాడిని ఎక్కడెక్కడ తింటారు. అంటే తాగుతూ మనకు బాగానే ఉంటారు, తాగిన తర్వాత ఎవరు వస్తారో వాళ్ళకి తెలియదు, కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఓనరా లేక మంచిది మాట్లాడితే కొట్టాడా లేక ఇది మంచిది కాదు కదా అని జ్ఞానం లేకుండా పైకి ఏమవుతుందో తెలియదు, కానీ భయంకరంగా మాట్లాడటానికి ప్రారంభిస్తారు. నేను అమ్మాల పనులు అప్పుడు చిన్న వయసు అది, ఇంత టెక్నాలజీ కాలం కాదు. 1995 సంవత్సరంలో
దేవుని బిడ్డలారా, వాళ్ళు తాగిన తర్వాత మొత్తం అడ్డపంచ వేసేసి నిక్కల మీద శివరస్త పల్లారి శివరస్త నడి రోడ్డు పోతుంటే వాళ్ళు ఆపురా అంట. తెలియదు మత్తులో ఉన్నాడు, దేవుని బిడ్డల మత్తులో ఉన్నాడు. తర్వాత నిక్కల మీద పోతాడు, ఎవరంటే ఎవరు తింటాడు, వాడు వచ్చి బండి పట్ట మూతు పట్ట రాత్రులు కొట్టి పంపిస్తాడు, లేదంటే తల్లి వెళ్ళిపోతాడు. కానీ వీడికి తెలియదు, రంగాడితే తెల్లవారు కేకలేస్తారు. తర్వాత మీ కర్నూలుకి మందిరం కట్టిపోయిన తర్వాత అక్కడ కూడా కొంత ఎక్కడ రౌడీ ఉండేవాళ్ళు, అక్కడ కూడా వాడు కూడా అంతే మమ్మల్ని తిట్టేవాడు, సైతాన్ ఏసన్న జాగ్రత్త అనేవాడు. ఓ రోజున పెద్ద సైతాన్ వచ్చింది ఆయనకి. దేవుని బిడ్డలారా, ఓ రోజున సంతోషంగా ఆనందంగా సంతోషంగా ఉన్నారు ఓ కుటుంబము. క్రిస్మస్ పండుగ వెంటనే ఏమని వచ్చిందంటే మన ఊరు ఆయన పసరయ్య గారు ఆయన వచ్చి, ఇదిగో నిన్ను చంపేయాలా, నిన్ను కొట్టాలా, నీ కొడుకు నాన్ని పట్టాడని చెప్పి ఆ మనిషి మీదకి నంపుకొచ్చాడు. నేను పైన మేడ మీద ఉన్నా. తర్వాత గందరగోళం చేస్తున్నా తాగి. తర్వాత నేను కిందకు వచ్చాను. అది ఎందుకు చేసి తెలుసా? నేను కిందకు వచ్చేవాళ్ళు పైకి అన్నట్టు చేస్తున్నానంటే నీ కిందకు వచ్చా మనిషి నిలబడాడు. నేను కిందికి వచ్చి ఒక్కసారి ఏడుస్తున్నాను అనగానే ఎట్లా ఎదుగున్నాడంటే మొత్తం చరిచే సాలకు వచ్చింది. గట్టిగా చెప్పడం పడదామంట. నా కాలు పట్టుకున్నంత వరకు దేవుడు వదిలిపెట్టలేదు. చెప్పడం పడదాం గట్టిగా చెప్పడం పడదాం. ఎందుకంటే మా చర్చి వాళ్ళందరూ ఉన్నారు. ఎంత తిప్పలు పెట్టాడో తాగుబోతాడు, ఎంత ఏం చేశాడో గందరగోళ భయంతో సృష్టించాడు. కానీ చర్చిలోకి వచ్చి మాట్లాడాడు. కానీ నేను కిందికి చేస్తున్నామని అడుగుతున్నా కానీ కేకలు కుడిపప్పలేసి నేల కొట్టుకుని తలకాయ పొరలాడి చరిత్ర పొరలాడి నా కాలు పట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. ఎదురు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ఏమంటుంది తెలుసా? రోమిలికి రాసిన పత్రిక 20:16 తెలుసా? సమాధానకర్త అయిన దేవుడు నీ పాదాల కింద సాతాన్ని స్థితితో తొక్కిస్తానంటాడు దేవుడు. తాగుబోతుల కాడ దయ్యాలుంటాయి, తాగుబోతుల కాడ దురాత్మ శక్తులు ఉంటాయి, తాగుబోతుల కాడ రకరకాల శక్తుల వరకు వచ్చి ఒకరు ఏదేదో మాట్లాడే అవకాశాలు వస్తాయి. అందుకని చదువుతాం ఒకసారి. సమాధానకర్త అయిన దేవుడు సాతానుని మీ పాదముల కింద శీఘ్రముగా చీతకు తొక్కిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ తాగుబోతులు కట్టడి తప్పుతాడని బైబిల్ చెప్తుంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనం ఒక తల్లి తన కుమారుని చెప్తుంది. ఏమని చెప్తుంది ఒక తల్లి అంటే? ద్రాక్షారసము తాగుట రాజ పరిపాలన చేసే వాళ్ళకు తగదు, లెమియలు రాజులకు తగదురా, మద్యపానం తాగుట అధికారులకు తగదు. తాగిన ఎడల వాడు కట్టడలు మరుస్తాడు. చప్పలు పడుతున్నా గట్టిగా. వాడి వరీక్షణ వాయ తల్లిని తెలుపుతున్నానా, తండ్రిని తెలుపుతున్నానా, ఈయన దైవజనుడా? ఎవరు? దేవుని పిల్లలు తాగిన వాడు కట్టెలు తప్పుతాడు. నేను మా ఆయన తెలుపుతున్నప్పుడు చూశాను, తర్వాత అమలు పని తెలుస్తున్నప్పుడు తెలుస్తున్నప్పుడు చూశాను. ఇప్పుడు రౌడీ అక్కడ ఉన్నప్పుడు నేను పోయినప్పుడు రౌడీలు. ఈ తాగుబోతులకి మానవత్వం ఉండదు. ఈ తాగిన వాడు కట్టెలు తప్పుతాడు అని బైబిల్ చెప్తుంది. ఇదిగో నా తల్లి నా తండ్రి నా అన్నదమ్ముల నేను తెలుపుతున్నట్టు అది మానవత్వం అనేది రాదు. వాళ్ళకి ఏ శక్తి వస్తుందో తెలియదు, ఏ దురాత్మ శక్తి వస్తుందో తెలియదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారట. అందుకులకే 10 మందికి చెప్పే రాజులు తాగకూడదు, అధికారులు కూడా తాగకూడదు, పెద్దలు కూడా తాగకూడదు అని బైబిల్ చెప్తుంది. తాగిన వాడు కట్టడ తప్పుతాడు. హల్లెలూయా, ఎదుగు చెప్పండి. హల్లెలూయా. తాగిపోతున్నట్టు దేవునికి ఇష్టం లేదు. దేవుని బిడ్డ, దేవుని కుమారుడ అనుకోని చదువుకుంటూ వస్తే ఏమంటే తాగిన వాడు వాడు తాగిన వేళ కట్టడు మనుషులు దేవుని బీదలకు అందరికి అన్యాయం చేయను. దేవుని బిడ్డల ఈ తాగుబోతులనే వాళ్ళు ఎంత మంచిగా ఉండి కూడా తాగకూడదు, ఒక అధికారిగా ఉండి కూడా తాగకూడదు, ఒక రాజుగా ఉండి కూడా తాగకూడదు. ఎందుకంటే వాళ్ళు 10 మందికి చెప్పేవాళ్ళు, 10 మందిని సరి చేసేవాళ్ళు. అందుకొరికే అది తాగిన వేళ మనిషి కట్టడ తప్పుతాడు.
అందుకే బైబిల్ చదువుకుంటూ వస్తే సామెతల గ్రంథం బైబిల్ ఉన్న వారు సామెతల గ్రంథం 23వ అధ్యాయము 21 వచ్చిన ఏమంటాడంటే తాగుబోతులను తిండిపోతులు ఖచ్చితంగా సిప్పబట్టుకొని రోడ్ల మీద 10 మంది నడుపుకుని బతికి తాగుబోతులని బైబిల్ చెప్తుంది. గట్టిగా చెప్పండి అందరు, గట్టిగా చెప్పండి అమ్మో. మనం చెప్పుకునే వాక్యం కాదు, నీళ్ళతోని కోట్ల మనం చూసింది బైబిల్. కొంతకాలం చచ్చిపోతాం మనం. ఇంకా భూమి క్రీస్తు శకం యేసు క్రీస్తు పుట్టకమైతే 1000 సంవత్సరాల కింద రాయబడిన లేఖనం ఇది. తాగుబోతుడవో తిండిపోతాడో పనికి మానడవో నేను శాఖలాగా గనులాగా నీ హృదయంలోకి వచ్చి తాగుతున్నప్పుడు పశ్చాత్తాపడితే నేను కరుణిస్తాడు దేవుడు. చెప్పడం గట్టిగా ఎదురు తిరిగామనుకో ఎక్కిన మంచం దేవుడు కూడా సమాధికి వెళ్తామని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కిన మంచం దేవుడు సమాధికి పోతుందంట దేవుడు. ఇటే ఒక రాజు నాదే రాజ్యం ఉంది, నాదే జరుగుతుందని వ్యాపారాలు చేశాడంట. వ్యాపారాలు చేసి రైల దేవత నమ్ముకొని ఇశ్రాయేలు దేవుడు లేదని చేశాడట. పరలోకం నుంచి దేవుడు దిగొచ్చాడట. ఏలియా ఆ రాజు పోయి వారిని ఏమన్నాడట, ఏమని చెప్పాలి అంటే ఎక్కిన మంచం దేవుడు నేను సమాధి పోతావు, ఇశ్రాయేలులో దేవుడు లేడని లోక సంబంధమైన దేవత నమ్ముతున్నావా అని వార్నింగ్ ఏమన్నాడు. చప్పలు పడతాడు గట్టిగా, గట్టిగా చప్పలు పడతా. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. 2 రాజుల గ్రంథం చదువుదాం ఒకసారి. 2 రాజుల గ్రంథము 2 రాజుల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. యెహోవా దూత నీ చిత్తాయుడైన ఏలియాతో ఇలాగ సెలవిచ్చెను, నీవు లేచి సోమరోను రాజును పంపిన దూతను ఎదుర్కొనిట్లను ఇశ్రాయేలు వారిలో దేవుడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూలతో మీరు విచారింపబోచున్నారు. కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా నీవు ఎక్కిన మంచం నిండా నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదు అని ఏలియాకు స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండమ్మా, గట్టిగా చెప్పండి, మరోసారి చెప్పండి. ఇలాగనే కూటమి పెట్టాను 10 సంవత్సరాల కింద. కూటమి పెడితే ఇలా సౌండ్ సిస్టమ్ అంతా సెట్ చేసుకుంటూ ఉన్నాం. సెట్ చేసుకుంటామంటే ఒక ఆయన ఇంటి పక్కన ఉన్నది. అడిగానమ్మా ప్రార్థనకి రా అంటే సూచన వల్ల అందరిని అని చెప్పి నేనేం చేసేది, ఏదో ఒక రోజు వాక్యం చెప్పేవాళ్ళు. సరే నేను చదివి ప్రార్థన పెట్టినప్పుడు వస్తుంది అనుకున్నాం. సరే ఎక్కడైనా ఉంటుందని వాక్యం వెళ్ళి పండుకొని తర్వాత మేము ప్రార్థన జరిపించుకొని వెళ్ళిపోయాం. ఒక 3 సంవత్సరాల తర్వాత ఇక్కడ పైకి పోతే నేను వస్తున్నా, లైన్లో వస్తున్నా కదా, మాకు వచ్చి ప్రార్థన చేసుకోనని ఆ ఇంటి వాళ్ళు వేరే వాళ్ళు చెప్తే సరే వచ్చారు. అక్కడ కూర్చుని మంచం మీద వాళ్ళు కాఫీ ఇస్తుంటే ఆ ఇంట్లో నుంచి మంచేసాడు. అన్న ప్రార్థన చేస్తారు అన్న అని చెప్పాడు. ఏమైందండి ఏమంటే అన్న క్యాన్సర్ వచ్చిందన్న అన్నది. ఎవరు కాదు, ఆ రోజు నేను కూటానికి వెళ్ళి అక్కడ ఆకంటే అందరం చూసినాములే నేను చెప్పిన ఆయనకి గర్భం